ప్రపంచంలోనే అతిపెద్ద మహాశివలింగం 210 టన్నుల బరువు యాకశిల శివలింగం మహాబలిపురంలో తీర్చిదిద్దారు దీన్ని. ఇప్పుడు ఈ మహాశివలింగాన్ని 160 టన్నుల బరువు ఉన్నటువంటి ఒక వాహనంలో తరలిస్తున్నారు. ఎక్కడికంటే 3178 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బీహార్లోని మోతీహరి పట్టణంలో రామ్ నారాయణ దేవాలయంలోకి ఇప్పుడు ఈ మహాశివలింగాన్ని తరలించారు. అయితే ఈ 210 టన్నుల బరువైనటువంటి మహాశివలింగాన్ని ఈ 160 టన్నుల బరువు ఉన్నటువంటి ఈ వాహనం తరలించింది. 45 రోజుల్లో మొత్తం గోపాల్గంజ్ వరకు వచ్చేసరికి అంతా బాగానే సాగింది. కానీ అక్కడ ఇప్పుడు చిక్కులు వచ్చి పడ్డాయి. ఈ గోపాల్గంజ్ ప్రాంతంలోనే నారాయణి నది మీద ఉన్నటువంటి వంతెన ఈ యొక్క బరువుని మొత్తం వాహనము శివలింగం 370 టన్నుల బరువు ఉంటుంది. అయితే ఈ వంతెన ఈ బరువుని మొయ్యలేదని ఇప్పుడు అక్కడ ఆ శివలింగాన్ని ఆపారు. దీనికి సంబంధించి ఆ జిల్లా కలెక్టర్ పవన్ కుమార్ సింహ గారు NHAI అలాగే బీహార్ రాజ్పుత్ నిర్మాణ్ నిగమ్ లిమిటెడ్ వారిని పిలిపించి ఇక్కడ పరిశోధన చేయిస్తే ఆ వంతెన మొయ్యలేదు అని తేల్చేశారు. అయితే ఇంకొక మార్గం ఉంది, ఆ మార్గం కూడా ఇలాగే ఉంది. కాబట్టి ఆ మార్గం కూడా సంతోషకరమైనటువంటి పరిస్థితుల్లో లేదు. పోనీ ఈ యొక్క నారాయణ నది వంతెని దాటిస్తే మరొక 2 పెద్దవి చిన్నవి కలిపి 2 ఉన్నాయి, 2-3 అవి కూడా పెద్ద సంతృప్తికరంగా లేవు. కాబట్టి ఇది పెద్ద తీవ్రమైనటువంటి సమస్యగా మారిపోయింది. ఇంత పెద్ద ప్రాజెక్టు చేస్తున్నప్పుడు ఈ మహాశివలింగాన్ని తయారు చేయడానికి ముందే ఈ యొక్క దారి ఏదైతే ఉందో దాన్ని ఆలోచించాల్సింది. మహాబలిపురం నుంచి ఇక్కడ వరకంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అలాంటప్పుడు దీనికి రోడ్డు మార్గం సరైనది ఉందా లేదా అని ఆలోచించాలి. అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు ఏం చెప్తున్నారంటే ఆ నిర్వాహకులు అలా ఆలోచిస్తే ఏది చెయ్యలేము, మాకు ముందే తెలుసు చెయ్యలేమని. శివలింగం తయారైపోయిన తర్వాత ఆ శివుడే మాకు ఒక మార్గం చూపిస్తాడు. ముందే అంచనాలు వేస్తే ఇవి చేయలేము, అప్పుడు శివలింగం పరిమాణం తగ్గించేస్తారు. దానివల్ల మాకు ఉపయోగం లేదు. మేము ఒక భారీ ప్రాజెక్ట్ చేయాలనుకున్నాం, మహాశివలింగాన్ని బీహార్ ప్రజలకి చూపించాలనుకున్నాం. ఈ మహాశివలింగాన్ని అనేక తరాలు గుర్తు పెట్టుకునే విధంగా అందరికీ కూడా శివయ్య ఆశీర్వాదాలు ఉండే విధంగా మేము తీర్చిదిద్దాం. కాబట్టి ముందుగానే ఈ ఆలోచన ఉన్నా కూడా మేము దాన్ని ఎక్కడా కూడా పరిగణలోకి తీసుకోలేదు. కాబట్టి ఆ శివయ్య మాకు ఒక మార్గం చూపిస్తాడని నిర్వాహకులు అంటున్నారు. కానీ ఇప్పుడు దానికి మార్గం ఏంటో పరిష్కారం ఏంటో అర్థం కావడం లేదు. దాని గురించి ఇప్పుడు బీహార్ మాత్రమే కాదు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది ఎలా తీసుకెళ్ళాలి ఏంటనేది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో కలగజేసుకుంది, ఏదైనా మార్గం ఉందా, ఇంకేదైనా అన్వేషిద్దామా అని.